వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి స్వాగతం సుస్వాగతం. తిరుపతి లడ్డు ఉదంతం రోజుకొక మలుపు, ట్విస్ట్ మీద ట్విస్టులు. అది ఒక్కొక్క మలుపు తిరుక్కుంటూ హెరిటేజ్ డైరీ దగ్గరికి వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి మరి ఇంకేం మలుపు తిరుగుతుందో మనకు తెలీదు. అసలు ఏం జరిగింది అంటే, మనం ఒక్కసారి కానీ గతాన్ని కానీ మనం తలుచుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని, అందులో జంతు కొవ్వు, ముఖ్యంగా ఆవు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, చేప నూనె కలిసిందని చెప్పేసి ఆరోపణలు చేయటం. అది తర్వాత దాని మీద సిట్ ఏర్పాటు చేయటం. దాని మీద ఎస్వి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం. అప్పుడు సుప్రీంకోర్టు స్పెషల్ సిట్ ఏర్పాటు చేయటం. అదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఒక ఛార్జ్ షీట్ కోర్టుకి ప్రవేశపెట్టింది. అందులో ఏ జంతు కొవ్వు కలలేదని చెప్పేసి క్లీన్ చిట్ అవ్వడం జరిగింది. అయితే అక్కడిగా అలా ఆగి ఉంటే బాగుండుండేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మరీ కెలికారు. నిజానికి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగితే పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఎవరైతే అటువంటి చెత్త పనులు చేశారో అలాంటి వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి లోపల తోసుంటే వాళ్ళ గౌరవం చాలా బాగుండుండేది. కానీ గత వీడియోలో కూడా నేను చెప్పాను, అతను అనుసరించే పద్ధతి కరెక్ట్గా లేదు అని. అది సుప్రీంకోర్టు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పింది. ఈ విషయం అక్కడ పైన అనకండి, దీని మీద అసలు చర్చకి రానివ్వకండి, ఈ విషయం మాట్లాడకండి అని అనడం జరిగింది. అయినప్పటికి కూడా దాని మీద చాలా చర్చలు జరిగాయి. మొన్న ఎప్పుడే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మరింత ఉధృతం అయింది. అక్కడ తాగుంటే బాగుండేది. ఉధృతం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎంత సెన్స్ లేని ముఖ్యమంత్రి అయినా సరే దగ్గరుండేవని కల్పిస్తారేటి, ఆ మాట నేను అసలు అనలేదని అతను మాట మార్చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, బీజేపీని, జనసేనని, అదే ఇద్దరు ముగ్గురు మంత్రులతో కలిపి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాదాపు 7-8 మంది కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన దాంట్లో ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ఇందులో జంతువు కలిసిందని మాట అనలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఇందులో కల్తీ జరిగిందని మాత్రం చెప్పారు అతను. అంటే ఇంకా చెప్పాలంటే, నాకు సపోర్ట్గా మీరు ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ కూర్చుని పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టు అనిపించింది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, అందులో ఏదైనా జరిగి ఉంటే, నిజంగా అలాంటివి ఏం జంతు కొవ్వు గట్ట కలిసి ఉంటే, ఆర్ఎస్ఎస్ నాయకుడు అతను మోహన్ భాగవత్ ఊరుకుంటాడా? జనసంఘాలు ఊరుకుంటారా? అసలు బీజేపీ ఊరుకుంటుందా? అలా అసలు ఈ పాటికి అరెస్టులు జరిగిపోయి ఉండేవి. అవేవి జరగకుండా అసలు కనీసం వాళ్ళెవరూ కూడా, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా జంతు కొవ్వు కలిసిందని ఇంతవరకు అనలేదు. మన ప్రెస్ మీట్లో కూడా బీజేపీ నాయకుడు జంతు కొవ్వు కలిసిందని మాత్రం అనలేదు. ఇందులో కల్తీ జరిగిందని అన్నాడు. అయితే ఇంతకీ కల్తీ ఏంటి అంటే మళ్ళీ కొత్త వాదన తీసుకొని వచ్చారు. అదేంటంటే, ఏకంగా మనం బాత్రూంలో కడిగేటువంటి ఆ క్లీనర్స్ అంటే హార్పిక్ లాంటివి అవి కలిపిస్తారన్నారు. అక్కడ కూడా చాలా వివాదం వచ్చింది. అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కూడా బెదిరించారు. టీడీపీ నుంచి కొంతమంది ఫోన్ చేసి, ఆయన చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ కలిసని నువ్వు చెప్పు, అంతేగాని ఇంకా చెత్తవి ఏవి కలిసని చెప్పు అని అతను వార్నింగ్ ఇచ్చారని చెప్పడం జరిగింది. అతను లోకేష్ గారికి ఫోన్ నెంబర్ పంపించడం, ఇదంతా కూడా మనకు తెలిసింది. ఇది కూడాను అంటే బెదిరిస్తున్నారు నన్నని, ఇలా కలిసిందని చెప్పని. అయితే ఎంత చూసరికి ఇప్పుడు ఏమైందంటే, టోటల్గా జరిగింది ఏంటంటే, ఇప్పుడు హెరిటేజ్ కంపెనీకి దాదాపుగా 22 యూనిట్లు ఉన్నాయని అంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు. అందులో 17వ నెంబర్ అయినటువంటి పూనాలో ఉండేటువంటి హిందూపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఈ నెయ్యి తిరుపతికి సప్లై చేస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే ఇది ఎంతగా ఎవరిదై అంటే మళ్ళీ హెరిటేజ్ అని ఇప్పుడు తేలింది. హెరిటేజ్ అని ఎవరన్నారు? ప్రతిపక్షాలు అన్నాయా, ఇంకెవరైనా అన్నారంటే కాదు, స్వయంగా హెరిటేజ్ తాలూకా దీంట్లో క్లియర్ కట్గా అందులో ఉంది, పూర్తి డీటెయిల్స్ అందులో ఉన్నాయి వెబ్సైట్లో. అందులో 17 నెంబరు మాకు అక్కడ యూనిట్ ఉందని చెప్పారు. అలా చాలా దిక్కులు ఉన్నాయి వాళ్ళకి. ఒరిస్సాలు ఉన్నాయి, మరి అదేవిధంగా హర్యానాలు ఉన్నాయి, ఇలా రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. మరి మొన్న హర్యానాలో కూడా వీళ్ళ తాలూకా టోటల్ కర్డ్ అన్న దీంట్లో అసలు పాల తాలూకా కంటెంట్ లేదు అని చెప్పేసి ₹1,00,000 ఫైన్ కూడా హెరిటేజ్కి వేయడం ఈ మధ్య జరిగింది. అదేవిధంగా దానికి ₹1,00,000 కట్టేశారు. కట్టారంటే అర్థం ఏంటి? ఇందులో ఈ మిల్క్ కంటెంట్ లేదు, నేను ఒప్పుకున్నట్టే కదా. అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని, ప్రజలను చీట్ చేస్తున్నట్టే కదా. అంతేకాకుండా మీరు చూసుకున్నట్లు కేరళలో కూడా హెరిటేజ్ బ్యాన్ అయింది, ఒరిస్సాలో కూడా హెరిటేజ్ బ్యాన్ అయింది. అంటే మొదటి నుంచి వీళ్ళు ఇక్కడ కల్తీ చేస్తున్నారని వీళ్ళు ఒప్పుకున్నట్టు కదా. ఎప్పుడైతే ₹1,00,000 మనం కట్టారో వీళ్ళు, అప్పుడే కల్తీ చేస్తున్నట్లు అర్థం అవుతుంది కదా. ఇప్పుడు అటువంటి కల్తీ తాలూకా మిల్క్ ప్రోడక్ట్ అయినటువంటి ఈ నెయ్యిని ఇప్పుడు తిరుపతికి సప్లై చేస్తున్నారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అది కనీసం దాని వేరుశనగ నూనె, నువ్వుల నూనె కాస్ట్ కూడా ఈ ₹300 రాదు, నెయ్యి ఎలాగ ఇస్తున్నారు అంటే ఇక్కడ
చీట్ జరుగుతున్నట్టే కదా అన్నారు. కానీ చిత్రం ఏంటంటే మళ్ళీ 2015 నుంచి 2018, 19 వరకు అంటే జగన్ వచ్చినంత వరకు కూడా మరి రూ. 270 కిలోగా సప్లై చేశారని అంటున్నారు. అంటే అప్పుడు మాత్రం కల్తీ అవ్వలేదా? సో ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతిపక్షాలు. అంతేకాకుండా చూసుకున్నట్లయితే మన చంద్రబాబు నాయుడు కూడా క్లియర్గా అది వివరణ ఇవ్వలేదు. ఈరోజు చూసి వెబ్సైట్లో ఏముంది, 17 వరకు మావి, 17 కాంచి మనం చూసుకున్నట్లయితే మేము అంటే కో ప్రొడక్ట్ మేము అంటే మాతో పాటు భాగస్వామ్యం మేము చేస్తున్నాం తప్ప అది మాది కాదని మళ్ళీ ఇప్పుడు మార్చారట. ఈరోజు వెబ్సైట్లో చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు హిందూపూర్ నుంచి ఇక్కడికి 880 కిలోమీటర్ల తిరుపతికి. సాధారణంగా ఆ రూలేట్ అసలు తిరుపతి దేవస్థానం రూలేటి 800 కిలోమీటర్ల లోపు ఉండే డైరీలకు మాత్రం ఇవ్వాలి. మరి ఇది 880 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు కూడా దీనికి ఎందుకు ఇచ్చారని మరో క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అంతేకాకుండా చూసినట్లయితే మరి అలాగైతే హెరిటేజ్ చిత్తూరు జిల్లాలోనే ఉంది. అంటే తిప్పి కొడితే 20-30 కిలోమీటర్ల దూరం ఆల్రెడీ ఒక డైరీ ఉంది మరి హెరిటేజ్. మరి అక్కడి నుంచి ఎందుకు సప్లై చేయలేదు తిరుపతికి? మరి హిందూపూర్ నుంచి ఎందుకు అక్కడెక్కడో మహారాష్ట్ర నుంచి పూణే దగ్గర కానీ ఎందుకు సప్లై చేస్తున్నారు? ఈ ప్రశ్నకు జవాబు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పాలంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి, వ్యాపారం కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులదే కాబట్టి. ఇప్పుడు భువనేశ్వరి గారు అందులో మేనేజింగ్ పార్ట్నరు అయి ఉండవచ్చు. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు కోడలు వీళ్ళంతా కూడా వాళ్ళంతా నడుపుతున్న ఒక కుటుంబ వ్యాపారం అది. సో కాబట్టి ఈయనకి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు తప్పించుకోవడానికి అవ్వదు. ఎందుకు అవ్వదంటే హెరిటేజ్ కంపెనీ వాళ్ళ కుటుంబానికి కాబట్టి. అందులో కంటెంట్లు అనేవి కరెక్ట్ లేవని. ఇంకో విషయం అంటే ఈ ఫుడ్ అధికారులు కూడా చెక్ చేసిన తర్వాత అందులో ఫార్మోలిన్ ఉందని తేల్చారని కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు. ప్రజెంట్ వార్తలు వస్తున్నాయి. ఆ ఫార్మోలిన్ కానీ కలిపినట్లయితే ఏమవుతుందంటే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అదే కళ్ళు సరిగ్గా పని చేయకపోవటం, అదేవిధంగా స్కిన్ అలర్జీ రావటం గట్రా వస్తాయని అంటున్నారు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సీఎం గారు తన కుటుంబ వ్యాపారంలో ఇన్ని కల్తీలు జరగడం ఏంటి? మరి దీనికి జవాబు చెప్పాలి కదా. మరి 2015 నుంచి 19 వరకు ఈ హిందూపూర్ నుంచే మరి ప్రొడక్ట్ అనేది వచ్చింది వీళ్ళకి నెయ్యి. అంతేకాకుండా అది ఒకసారి డిస్క్వాలిఫై కూడా అయిపోయిందని చెప్తున్నారు. అంటే బ్లాక్ లిస్ట్లో దీంట్లో పెట్టారని చెప్తున్నారు. మళ్ళీ 6 నెలలకి మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళ తాలూకా కాంట్రాక్ట్ని అని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తున్నట్లయితే ఇప్పటి నుంచో ఏదో జరుగుతుంది. మరి ఈ అంటే ఇప్పుడు ఇంత గొడవైన తర్వాత కూడాను ఆ హిందూపూర్ తాలూకా ఇది మా ప్లాంట్ అని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. సరికదా ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా మాది కాదని కూడా అతను గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే ఏదో లోపం జరుగుతుంది, ఏదో లోపం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏటి ఊహించుంటారని ప్రతిపక్షాలు అంటున్నాయంటే దీని తాలూకు అంటే నెయ్యి తాలూకు ధర పెంచి వీళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా కొన్ని కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఆ లాభమే కాకుండా ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్లు ఇటు జగన్ అన్నాడు ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి కాబట్టి ఇలా కొవ్వు కలిపారు, ఇది కలిపారు అని ఒక ప్రజల్లో ఒక అపోహ తీసుకొస్తే ఇటు ఇప్పటివరకు సప్లై చేస్తున్నటువంటి ఈ డైరీలని కాంట్రాక్ట్ రద్దు చేసి వీళ్ళ సంస్థకి ఇచ్చుకోవచ్చు. ఒక ఆర్థికపరమైన లాభం అయితే, వ్యాపారపరమైన లాభం అయితే, ఇంకోవైపు రాజకీయంగా జగన్ని వీక్ చేసేవచ్చు. హిందువులు వ్యతిరేకిస్తారు ఆటోమేటిక్గా. హిందువుల ఓట్లు అనేవి మరి జగన్ పడవు అనే ఉద్దేశంతో కావచ్చు మొత్తం చేశారు. తేరా చూసరికి బూమరాంగ్ లాగా తిరిగి చంద్రబాబు నాయుడు మెడకే చుట్టుకుంది. కాబట్టి ఇప్పుడు సీఎం గారు ఈ విషయంలో అసెంబ్లీలో ఒక ప్రకటన చాలా అంటే రుజువులతో సాధితం. ఏదో నాకు సంబంధం కాదు, మా లైవ్లీహుడ్ కోసం మేము పెట్టుకున్న వ్యాపారం ఇవి కాదు కావాల్సిన ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఆ హిందూపూర్ డైరీ అనేది మీ హెరిటేజ్కి సంబంధించిన అవునా కాదా? ఒకవేళ కాకపోతే వెబ్సైట్లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్లో ఎందుకు మార్పు చేశారు? మరి ఇప్పటికిప్పుడు ఎందుకు మార్పు చేశారు? మరి ఇన్నాళ్ళు బట్టి గొడవ అవుతుంది కదా, ఎప్పుడు కూడా ఈ విషయం ఎందుకు ఎత్తలేదు? అంతేకాకుండా బోలేబాబా ఏదైతే గొడవ అంతటికి మెయిన్ కారణమో బోలేబాబా డైరీ అనేది మరి వాళ్ళు ఏం చేశారు? మాకు హెరిటేజ్ అసోసియేట్స్ అని వాళ్ళు దీంట్లో చెప్పారు. అంటే హెరిటేజ్కి బోలేబాబాకు సంబంధం ఉందని అర్థమవుతుంది. మరి హెరిటేజ్కి హిందూపూర్కి సంబంధం ఉందని అర్థమవుతుంది. ఈ నెయ్యి అనేది ఎంతవరకు బోలేబాబా చేశాడు కదా ఇప్పుడు దొరికిపోయినప్పటికీ అప్పటి వరకును. ఆ తర్వాత అంతకుముందు కూడా హిందూపూర్ చేసింది కదా. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు హిందూపూర్ చేస్తుందని అంటున్నారు. ఇది 658 రూపాయలకి ఎంతకో ఇస్తున్నారని అంటున్నారు. కరెక్ట్గా మన ఫిగర్ జ్ఞాపకం లేదు. అయినప్పుడు కూడా చాలా పెంచారు అని మన కరుణాకర్ రెడ్డి అన్నాడు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇవన్నిటికీ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు గమనిస్తే తిరుపతి లడ్డు మీద ఒక ఆరోపణ చేసిన చంద్రబాబు నాయుడు గారు
ఇమీడియట్లీ మన సిట్టు ఇది వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆయన ప్రోడక్ట్లోనే కల్తీ జరిగిందని చెప్పేసి అక్కడ హర్యానాలో దొరికిపోయారు. అక్కడ ₹1,00,000 కట్టారు ఫైను. మరి తిరుపతి లడ్డు మీద అసత్య ఆరోపణ చేయబట్టేలా తగిలింది ఆయనకి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే దేవదేవుడు ఊరుకోడు, తను ఊసెత్తే మాత్రం ఖచ్చితంగా మొక్కు తీర్చేస్తాడు, తిరిగి రివర్స్లో వడ్డీ దొబ్బడి చెల్లించేస్తారని అంటున్నారు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏకంగా హెరిటేజ్ కంపెనీ మీదకే పూర్తిగా ఆరోపణలు వస్తున్నాయి. ఎవరో బురదేయలేదు, ఎవరో ప్రతిపక్షాలు వేయలేదు. మనం గమనిస్తే హెరిటేజ్ వెబ్సైట్లోనే ఉంది ఈ హిందూపూర్, ఈ మహారాష్ట్ర సంబంధించినటువంటి డైరీ మా 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 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పారు కదా. అంటే ఇంకా చెప్పాలంటే ఎవరు బురదేయకుండానే వాళ్ళే నిజాన్ని చెప్పారు. దాని మీద ఇప్పుడు అంతా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకి జవాబు చెప్పాల్సిన బాధ్యత, సాక్ష్యాలతో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అలా చెప్పినట్లయితే ఆయన విశ్వసనీయత పెరుగుతుంది. లేదన్నట్లయితే వ్యాపారం కోసం, రాజకీయం కోసం ఎంత నీచమైన ఆరోపణలు చేశారు అనేది చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోద్ది ఆయనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్ శ్రేణికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.